పంచాయతీలను ఇవాళ మున్సిపాలిటీల్లో విలీనం చేయడం తోటి మున్సిపాలిటీలో విలీనం చేయడం తోటి దాదాపుగా 130 మంది సభలో వచ్చారు. జర శాంతంగా ఉండడం మంచిది. దిస్ ఇస్ నాట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, దిస్ ఇస్ ద హౌస్. యు ఆర్ ద ఫస్ట్ టైమర్, యు ఆర్ ఫస్ట్ డే యు ఆర్ అటెండింగ్. ప్లీజ్ సైలెంట్ సార్. ఓపికతో ఉండండి, దయచేసి కూర్చోండి సార్. ఇక్కడ ప్లీజ్ 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 సార్, ఇక్కడ దాదాపుగా 130 గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ద్వారా ఆ 130 గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, దాదాపుగా 1300 వార్డు సభ్యులు, దాదాపు 80 మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందులో దాదాపుగా బీసీలకు 634 మంది బీసీల సభ్యులకు బీసీ అభ్యర్థులకు దక్కాలి. సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష, అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబోసుకుందాం, బీసీల గోడు సభకు వెళ్ళబోసుకునే టైంలో విపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష, ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష. దయచేసి బీసీల విషయంలో, బీసీల టాపిక్ వచ్చినప్పుడు, బీసీల బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఈ సభ వీళ్ళకు ఉండే సార్. కానీ ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు. ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం సార్, 70 సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కీలకమైనటువంటి 50% స్లాబ్ను ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష, మా ఆవేదన ఎవరింటారు అధ్యక్ష? మా బీసీల ఆవేదన ఎవరింటారు అధ్యక్ష? ఈ నాయకులకేం పట్టింపు లేకుండా పోయింది. కనీసం మా బాధ వినాలి అధ్యక్ష. ఈ సభ వినాలి, ఈ సభ మా బాధ వినాలి, ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి. 70 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కనీసం సార్ ఇక్కడ దాదాపు 634 బీసీలకు అవకాశాలు పోయినాయి సార్ ఇది అమలు కాకముందుకే. సార్ ఇంకొకటి సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం, ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం, స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా, దీనివల్ల కూడా సాధ్యం కాదు సార్. ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా తప్ప సార్ దీనికి 2 హార్డిల్స్ ఉన్నాయి సార్. ఒకటి సార్, ఇప్పుడు మనం ఇక్కడ 50% స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్, గవర్నర్ గారు సంతకం అవసరం. ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ ఇందిరాసాని కేసు అడ్డం వస్తుంది సార్. ఇందిరాసాని కేసు అడ్డం వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్. ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్? 42% రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి, ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైనాయని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా? అందుకోసమే దయచేసి అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా, గౌరవ ఆ శాఖ మంత్రివర్యులను కోరుతా ఉన్నా, మీరు 42% రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి. ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, అడ్డంకులు అందరికీ ఉన్నాయి. కానీ మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. బీసీ సప్లాన్ తీసుకురావడానికి సుప్రీంకోర్టుతో పంచాయతీ లేదు, మనకి కేంద్రంతో పంచాయతీ లేదు. కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు చర్యలు తీసుకోండి. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్లీజ్. ఒకవేళ కాళేశ్వరం విషయంలో మన హౌదులో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను, నెక్స్ట్ సెషన్ లో పెట్టమని చెప్తాను సార్. ఇక్కడ సార్ బీసీ సప్లాన్ విషయంలో సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు సార్. చేయదలుచుకుంటే బీసీ సప్లాన్ ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్. 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ
రెండిట్లలో కలిపి 2 బడ్జెట్లలో కలిపి కనీసం 20,000 కోట్లను కూడా బడ్జెట్ లో కేటాయించలేకపోయింది సార్. ఇక్కడ వివక్ష కనిపిస్తా ఉంది సార్. ఈ జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్. మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో. అలాగే సార్ ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయలు పూచీకత్తు లేని వడ్డీలు రుణాలు ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సార్. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు సార్. అలాగే సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తామని చెప్పారు సార్. అక్కడ కూడా సార్ వీటిలో ఎక్కడ కూడా ముందడుగు పడలేదు సార్. ఎక్కడైతే హార్డీలు ఉందో అక్కడ పైన ఫోకస్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్. సార్ ఇంకొకటి సార్ 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్. అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయండి. అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్. మెన్షన్ కూడా చేసింది. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్. గడిచిన 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాపు కానీ దయచేసి శ్రవణన్న మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్నా, దయచేసి మీరు ఓపికగా ఉండాలా. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ 10 లక్షల ఆర్థిక సాయం అని చెప్పారు సార్. ఇప్పటి వరకు చేయలేదు. నేను అడుగుతా ఉన్నా, గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా, మీరు అమలు చేయడానికి, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేకం ఉన్నాయి ఇక్కడ. వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి. 42% రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకుల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం. కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదని అర్థమవుతా ఉంది. అలాగే అధ్యక్ష ఇక్కడ మంత్రివర్గాల విషయంలో మా బీసీలకు ఇంకా మంత్రివర్గాలు పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మా బీసీలకు మంత్రులు పెరగాలి, మా బీసీలకు అవకాశాలు పెరగాలి, మా బీసీ సర్పంచ్లకు, మా బీసీ ఎంపీటీసీలకు, మా బీసీ జెడ్పీటీసీలకు అందరికి కూడా అవకాశాలు మెరుగుపడాలి అధ్యక్ష. డోంట్ కమ్ టు దిస్ ప్లీజ్. మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఉంది, అక్కడ వెళ్ళండి ప్లీజ్. మీ మైక్ మీ సీట్లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్. అక్కడ వెళ్ళండి ప్లీజ్. చాలా విషయాల్లో అసెంబ్లీలో వచ్చే విషయాలు ఇక్కడ రావు, ఇక్కడ వచ్చే నో. ప్లీజ్ మధు, ప్లీజ్ గో అండ్ సిట్ దేర్. గో టు యువర్ సీట్ ప్లీజ్. మీ సీట్లలో వెళ్ళండి ప్లీజ్. బీసీ బిల్ మీద మాట్లాడండి, అవకాశం ఇస్తాను ప్లీజ్. కంప్లీట్ యువర్ థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సవరణ ద్వారా అధ్యక్ష, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 50% ఏదైతే 34% చేయాలన్న వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు సార్ ఆ రోజు హైకోర్టులో. ఇప్పుడు మళ్ళొక్కసారి అడ్డుకోరన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఈసారి చేసేటువంటి అమెండ్మెంట్ కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు వాళ్ళు. అడ్డుకున్నప్పుడు మేము ఎవరి మొహం చూడాలి? మా బీసీలు ఎటువైపు చూడాలి సార్? అప్పుడు మాకు ఎట్టి పరిస్థితిలో ఇది ముందుకు పోతదనేటువంటి ఆలోచన లేదు. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అన్ని అంశాల్లో బీసీ డిక్లరేషన్ ని ఉన్నది ఉన్నట్టుగా ఈ 42% మీరు సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తూనే మిగతా అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. అలాగే ఇదే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ముదిరాజులను అధ్యక్ష, ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మా ముదిరాజ్ సోదరులను
జీవోఎంఎస్ నెంబర్ 19/2/2009 పునరుద్ధరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అధ్యక్ష. ఇందులో బీసీడీలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ బీసీ బిడ్డలను, ఈ ముదిరాజ్ బిడ్డలను బీసీడీ నుంచి బీసీఏలోకి అధ్యక్ష మా ఇంకో అరల నుంచి ఇంకో అరలకు వస్తాంటారు తప్ప వాళ్ళు ఇంకో దాంట్లో పోయి గుంజుకుంటామని చెప్తలేరు అధ్యక్ష. ఈ ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేస్తలేరు అధ్యక్ష? ఇది సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా పార్లమెంట్ అడ్డం పడతా ఉందా? దీనికి ఏమైనా కోర్టులు అడ్డం పడతా ఉన్నాయా? రాజకీయ పరమైనటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఇది చేయొచ్చు అధ్యక్ష. ఇది చేయకుండా ఇది అట్లే పెట్టింది. గంగపుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ గీత కార్మికులకు మనము వైన్ షాపులలో రిజర్వేషన్ అని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టకాడ మా గీత కార్మిక, మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి. ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీలకు ఇవ్వంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 42% బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష. మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష. అదెటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో కానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష. ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్లు అధ్యక్ష. వైన్స్ ల విషయంలో 15% ఉండే గౌడ్లకు రిజర్వేషన్లు 25% పెంచుతామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో. కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్. మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 18 తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్. ఇప్పటికీ దానిపైన చర్చ లేదు, దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి. అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. పద్మశాలి బిడ్డలకు జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ కస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. పద్మశాలిలకు పవర్ లూమ్స్ పరికరాల పైన 90% సబ్సిడీ అని చెప్పారు అధ్యక్ష. ఎటుపోయినాయి అధ్యక్ష? ఈ కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు అధ్యక్ష. సార్ ఇక్కడ 42% రిజర్వేషన్ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఈ బీసీ డిక్లరేషన్ లో ఉన్నాయి. కేవలం 42% రిజర్వేషన్ అనే కాదు, మీరు చేయగలిగినటువంటి అన్ని ఉన్నాయి ఇందులో. మరీ ముఖ్యంగా అధ్యక్ష విశ్వకర్మలకు సంబంధించినటువంటి అధ్యక్ష మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులను 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేయడంగా ఎవరు అడ్డుకుంటారు అధ్యక్ష? అక్కడ ఏం పార్లమెంటే వద్దంటలేదు, సుప్రీంకోర్టులు ఏం అడ్డుకుంటలేవు అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు భూమి కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ భూమి కూడా ఇప్పటిదాకా దాని మీద పరిశీలన కాదు కదా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మా రజక సోదరులకు, రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షలు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. తక్షణమే ఈ ప్రభుత్వం ఇవన్నీ చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దోబిఘాట్లు ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామని చెప్పారు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల తరఫున మాట్లాడుతా ఉన్నా అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో చాలా ఉన్నాయి. వీటిని నెరవేర్చాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఆకలి, మా బాధ, మా గోస ఈ సభ ముందు పెట్టుకునేటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అధ్యక్ష కేవలం 42% మాత్రమే అడ్డంకి ఉంది. మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏ అంశానికి కూడా అడ్డంకులు లేవు. వీటిని అమలు చేయండి. ఇక్కడ 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టడానికి సార్ 20,000 కోట్లు ప్రతి ఏడాది బడ్జెట్ పెట్టడానికి ఎవరైనా అడ్డంకి ఉన్నారా? దీనికి మీరు పెట్టండి. బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దయచేసి 42% రిజర్వేషన్ల విషయంలో అధ్యక్ష ఇవాళ గవర్నర్ గారు ఆమోదించాలి సార్. గవర్నర్ గారు సమ్మతించాలి. లేకపోతే మొన్న గతంలో సార్ ఇదే ఆనరబుల్ హైకోర్టులో గతంలో కేసీఆర్ గారు
34% రిజర్వేషన్ అన్నప్పుడు ఇగో అగ్రవర్ణాల వాళ్ళు హైకోర్టులో కేసేసి దీన్ని ఆపిరు సార్. ఇలా మళ్ళా ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది? ఇలా మళ్ళీ దాన్ని అడ్డుకోవడానికి గ్యారంటీ అధ్యక్ష ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం, ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం, సభను డిస్టర్బ్ చేయడం ఇది బాధాకరం సార్. ఇది అత్యంత బాధాకరం. బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్, మా బాధ వినాలి సార్, మా ఆవేదన వినాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టినటువంటి అదే కేసీఆర్ గారు మా మీద 100 కేసులు పెట్టింది సార్. మేము పట్టించుకోలే. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం, బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఉపేక్షించదంతే తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బీసీ మంత్రి గారు. అధ్యక్ష వీళ్ళ వైఖరి చూస్తుంటే కడుపులో కత్తలు పెట్టుకొని అలుముకున్నట్టు ఉన్నది. వీళ్ళది మీ సిబిఐ కేసు గురించి మీరు అనేక సందర్భాల్లో మాట్లాడచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకు కూడా సిద్ధంగా లేని మీ మానసిక విధానం చూస్తుంటే ఇవాళ చాలా జాలి కలుగుతా ఉంది. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టీఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే, విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా నుంచి బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? సిబిఐ విచారణకు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా. ఇవాళ చర్చ ముందు 42% కానీ 42% కానివ్వండి, 42% పేరు మీద అడ్డుకునే కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే. వీళ్ళు ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని చంపుతా ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఊరుకోదు. ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు ప్రక్రియ జరిగితే అడ్డుకున్నప్పుడు సపోర్ట్ చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా, అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలా బలహీన వర్గాల నాయకులు మధుసూదన్ చారి గారు కానీ, బండ ప్రకాష్ గారు కానీ, రాజు గారు కానీ, ఎల్ రమణ గారు కానీ, దాసం శ్రేవన్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీలో ఉండి మా పార్టీ మీద అడిగినాం. మేము ఇలా పూర్తిగా అచేతనంగా బొమ్మల్లాగా మారకండి. మీ పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం, దానికి సపోర్ట్గా ఉండాలని నేను మరొక్కసారి కోరుతూ, ఆరోపణలు ఎదుర్కొనే చేతగాక ఆరోపణలు ఎదుర్కొనేటువంటి పేరు మీద బీసీల రిజర్వేషన్ అడ్డుకునేటువంటి కుట్ర
ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఏవిఎన్ రెడ్డి గారు అధ్యక్ష బయటికి పంపలేదు కదా దానికి రెజల్యూషన్ కావాలా అధ్యక్ష మీకు విన్నవించుకున్నది ఏంటంటే సభను కొంచెం ఆర్డర్లో పెడితే మేము మాట్లాడేది వినొస్తుంది సభ్యులకు. అధ్యక్ష గౌరవ సభ్యులు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. 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 కోటిరెడ్డి గారు మీరు మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ సంజయ్ రెడ్డి ప్లీజ్. రాజు గారు, శంబీపూర్ రాజు గారు, దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. మీరు పోడియం దగ్గర రాకండి. మీరు మీ ప్రొటెస్ట్ చేయొచ్చు. ప్రొటెస్ట్ చేసే హక్కు మీకుంది. ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. కానీ మీరు పోడియం మీదకి వస్తే ఏం చేస్తారు ఎవరైనా? మీరు పోడియం మీదకి రాకండి. దయచేసి మీ స్థానాల్లో ప్రొటెస్ట్ చేయండి ప్లీజ్. మీ స్థానాల్లో ప్రొటెస్ట్ చేయండి. ప్లీజ్ మార్షల్స్ గారు, సంజయ్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఏం పోకండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా పాపండి. ఎంతకు రండి. ప్లీజ్ మార్షల్ మీరు వెనకకు రండి. ప్లీజ్ దయచేసి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మీకు సఫిషియెంట్ టైం ఇస్తే మీరు ప్రొటెక్ట్ చేశారు. ప్లీజ్ ఎల్ఏ మినిస్టర్ గారు
ప్లీజ్ లిస్టెడ్ అఫేర్స్ మినిస్టర్ గారు. అంతే, ఓకే, అట్లే చేద్దాం. ప్లీజ్ ఎలియా మినిస్టర్ గారు. డెఫినెట్లీ వారు మీరు అవకాశం ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ సాంప్రదాయ విరుద్ధంగా శాసన మండలి సభ్యులు వారి ఆలోచన ఈరోజు ప్రజల సభ ఇది ప్రజలకు సంబంధించి వారి వ్యవహార శైలికి సంబంధించిన ఆలోచన మీరు ప్రజలకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష. మాకేం అభ్యంతరం కోరుతా ఉన్నాం. వారికి బలహీన వర్గాలకు సంబంధించి శాసన మండలి ప్లీజ్ మీ అందరికి అవకాశం ఇస్తాను. మీరు దయచేసి మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. ప్లీజ్ మీరు మీ సీట్లో కూర్చొని మాట్లాడండి. సీతక్క గారు, discussion is over. The question is that Telangana Panchayat Raj Third Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is considered. I shall put the classes to vote. There are no amendments to Class 2, Class 1, enacting formula and long title. They are before the House. The question is that those who are for the Class 2, Class 1, enacting formula, long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, Class 1, enacting formula and long title to stand part of the bill. Honorable Speaker, sir, I beg to I shall now move request that the the bill Minister be to passed. move the motion for passing the bill. Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. And bill is passed. I request the Minister for Panchayat Raj, Rural Development, Women and Child Welfare to move the motion for taking into consideration of Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and objects and silent futures of the bill. Sir, Isnapur Municipality విస్తరణ, ఇంద్రదేశం అండ్ జన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసము దారితీసినటువంటి కారణాలు సార్. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లోని 5వ తెలంగాణ చట్టం గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల ఏర్పాటు మరియు దానికి సంబంధించిన లేదా సంబంధిత విషయాల కోసం తెలంగాణ శాసన మండలి ద్వారా చట్టం చేయడమైనది. ఈ చట్టంలోని షెడ్యూల్ 8లో సదరు చట్టం నిమిత్తం రాష్ట్రంలో గ్రామాల జనాభాను కలిగి ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను
చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడ, రామేశ్వరం, బండ్ల, రెడ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్లను 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం, 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకట్వ, ఆమ్డోర్, జంగంపేట, మంగంపేట అన్న 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. ఈ దృష్ట్యా కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం, కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ నుంచి మరి వేరు చేస్తూ ఆయా జనాభాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ సవరణ తీసుకురావడం పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఈ చట్టాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. The question is that Telangana Panchayat Raj Second Amendment Bill be taken in 2025 taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, 3. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, 3, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be no. Ayes have it, ayes have it. The motion is carried and bill is passed. I request the Minister for Health and Medical, Family Welfare, Science and Technology to move the motion for taking into consideration of the Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Bill 2025. Minister, move the motion. Mr. Chairman, sir, I beg to move that the Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Repeal Bill 2025 be taken into consideration. Motion moved. I request the Minister to explain the aims and the objects and silent futures of the bill. The erstwhile Andhra Pradesh government enacted the Andhra Pradesh Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002 to provide for registration and regulation of private medical care establishments in the state of Andhra Pradesh and for the matters connected therewith. The said act was in force in the combined state of Andhra Pradesh as on 2/6/2014 and has been adapted to the state of Telangana under the section 101 of Andhra Pradesh Reorganization Act 2014. Wide notification issued in GOMS number 111 Health, Medical and Family Welfare Department dated 29/12/2015. The government of Telangana have adopted the Clinical Establishment Act, Registration and Regulation 2010, Central Act number 23 of 2010 in its application to the state of Telangana by passing a resolution in the Legislative Assembly on 25/3/2017 and in the Legislative Council on 27/3/2017 under the Clause 1 of Article 252 of the Constitution of India, and the same has been informed to the Government of India wide letter dated 5/2/2022. Subsequent to the adoption of the Clinical Establishments Registration and Regulation Act 2010, Central Act number 23 of 2010 to the state of Telangana, the proposed of Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002, Act number 13 of 2002 has become obsolete. Therefore, the government have decided to repeal the Telangana Allopathic Private Medical Care Establishments Registration and Regulation Act 2002, Act number 13 of 2002 in its application to the state of Telangana.
so as to apply the provisions of Clinical Establishment Registration and Regulation Act 2010 and the Central Act number 23 of 2010 to the state of Telangana. The question is that Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regulation Repeal Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say. Yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill be considered. Bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, class 1 enacting formula and long title. They are before the house. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Mr. Chairman, sir, I beg to move that the bill be passed. Babu BJP direction. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is passed. I request the Minister for Information and Technology, Electronics and Communications, Industries and Commerce and Legislative Affairs on the behalf of the Chief Minister to move the motion 2025. Minister. Please, Dhirmat Mallan, 1 minute. కొన్ని మున్సిపల్లో గ్రామాలను బీసీలకు ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్ కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది. దయచేసి తమరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. వాళ్ళకేం లేదు బీసీల విషయంలో సార్ కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీని, అన్న ఇది మనది, మా బీసీలకు సంబంధించినటువంటి అంశం, మీరు దయచేసి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయమనండి అన్న. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయమని డిమాండ్ చేయండి అన్న. డిమాండ్ చేయండి అన్న, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎత్తేయమని డిమాండ్ చేయండి అన్న. సార్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలి సార్. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు పెరుగుతాయని తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. The question is that Telangana municipalities third amendment bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put the classes to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2, class 1, enacting formula, long title, please say aye. Please say no. Ayes have it, ayes have it. Class 2, class 1, enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is passed. I request the Minister for Information and Technology, Electronics and Communications, Industries and Commerce and Legislative Affairs on the behalf of the Chief Minister to move the motion for taking into consideration of the bill Telangana Municipalities
Second Amendment Bill 2025. Minister. Mr. Chairman, sir, on behalf of Chief Minister, I beg to move the Telangana Municipalities Second Amendment Bill 2025 be taken into consideration. I request the Minister to explain the aims and objects and silent features of the bill. సార్ ఈ బిల్లుకు సంబంధించి ఏదైతే ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో దానికి సంబంధించి 42% స్థానిక సంస్థల్లో ఎన్నిక రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన ప్రతిపాదన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అసెంబ్లీలో కూడా బిల్లు మరి పాస్ కావడం జరిగింది. నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఏది మరి దీంట్లో అంశము ప్రత్యేకించి లేదు. దానివల్ల అందరికీ బీసీలకు ఉపయోగపడే ఈ బిల్లుకు సంబంధించి ఏ విధమైన ఆటంకం కలిగకుండా బిల్లును ఆమోదం చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. The question is that Telangana municipalities Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Yes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 3. Clause 1 enacting formal and long title, and they are before the House. Question is that those who are for the class 2 and 3, class 1 enacting formula and long title, please say aye. Yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. Class 2 and 3, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Mr. Chairman, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Motion is carried. Bill be passed. Total number of days 2, number of speeches 2, total time 1 hour. With the consent of the House, I adjourn the House. Sign a date.